బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. నమస్కారం గురుగారు. జై శ్రీమన్నారాయణ. గురుగారు, పెళ్ళి త్వరగా అవ్వాలి అన్నా లేదంటే మంచి భార్య మంచి భర్త దొరకాలి అన్నా అసలు ఎలాంటి పరిహారాలు చేయాలంటారు? అసలు పెళ్ళి ఏ ఏజ్లో చేసుకుంటే మంచిదంటారు? ముందు ఎదుటి వాళ్ళని మంచి అనుకునే ముందు మనం కూడా అలా ఉండాలి. అవును, ముఖ్యమైనటువంటి విషయం. నేను ఎక్కడ తిరిగినా ఏం చేసినా అడగకూడదు, వాళ్ళే మంచి అనుకోవడం కాదు, మనం కూడా అలానే ఉండాలి. అప్పుడే మనం మంచి గురించి. ఇప్పుడు ఎవ్వరు కూడా ఎదుటి వాళ్ళు వచ్చేవారు మంచివారై ఉండాలంటే ముందు మనం ఏంటో కూడా చూసుకోవాలి కదా. మనం ఎలాంటి వాళ్ళం అనేది కూడా మనం ప్రశ్నించుకోవాలి. అప్పుడే కదా మనం మంచి అనుకుంటాము. ఖచ్చితంగా చెప్తున్నా, కో ఆపోజిట్లోనే వస్తారు. అవును, పెళ్ళి అనేది కో ఆపోజిటే ఉంటుంది. వీరు మంచివారైతే వారు చెడ్డవారని కాదు, కానీ ఆలోచన విధానం రెండు ఒకేలా ఉంటే ఎందుకు పెళ్ళి? అవును, ఇంట్లో అందరూ ఒకేలా ఉన్నారనుకోండి, ఒకటే నిర్ణయం అంటే ఇల్లు ఎందుకు, అక్కడ టైం పాస్ అవ్వదు కదా. అలా ఉండకూడదు. చదరంగం, పెళ్లి జీవితం అనేది చదరంగం. ఒక అనుభవం రావాలి అంటే పెళ్ళి అవ్వాలంటే ఇద్దరు ఇరువైపులో ఉండాలి, కానీ ఇద్దరు సమక్షంలో ఉండకూడదు, ఇద్దరు ఒకేలా ఉండకూడదు. ఇదే గుర్తుపెట్టుకోండి. మంచివాళ్ళు చెడ్డవాళ్ళు కాదు ఇక్కడ. ఒకే ఆలోచన ఉండకూడదు, ఒకటే డ్రీము, ఒకటే ఆలోచన, ఒకటే విధానం అంటే పెళ్ళి అనవసరం. ఇంకా ఒకళ్ళు ఉన్నారు కదా, మళ్ళీ ఇంకొకళ్ళు ఎందుకు? అసలే పెళ్ళి అనేది ఏ ఏజ్లో చేసుకోవాలి అంటారు? ఏజ్ వచ్చినప్పుడు చేసుకోవాలంటే వారికి పెళ్లి గడియలు వచ్చినప్పుడు. ఈ రోజుల్లో మనం చూడొచ్చు గురుగారు, కరెక్ట్ ఏజ్ ఉన్నప్పటికీ కూడా సరిగ్గా అవగాహన లేకపోవడం, లోకజ్ఞానం లేకపోవడం, మెచ్యూరిటీ లేకపోవడం వల్ల పెళ్లి విడాకుల దాకా వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కాదు, వీటి వల్ల కాదు. నాలెడ్జి లేకపోతే అవగాహన, మీరు అన్నట్టుగా నాలెడ్జ్ పెళ్లి మీద అదే చెప్తున్నాను. ఇవి కాదు, కోరికలు, ఆశలు, అంబిషన్స్, ఇంకా చెప్పాలంటే డబ్బు, సంపాదన, ఇవే ఉన్నాయి. వీటి వల్లనే అవి వెనకబడిపోయినాయి. ప్రతి ఒక్కరికి ఎలా తినాలి, ఎలా ఉండాలి, ఎలా మాట్లాడాలి తెలిసినప్పుడు వాల్యూస్ తెలియవు అని అనుకోవడం తప్పు. వాల్యూస్ అందరికీ తెలుసు. కానీ మా పెదనాన్నగారు 10 కోట్లు సంపాదించారు, వారి బాబుకి యూఎస్ నుంచి మ్యాచ్ వచ్చింది, అక్కడ 100 కోట్లు ఆస్తుంది. ఇదే ఆలోచిస్తున్నారు. వారి బ్యాక్గ్రౌండ్ ఏంటి, వారి పరిస్థితులు ఏంటి, వారు ఎంతవరకు అమ్మాయిని చూసుకుంటారు, ఎంతవరకు అబ్బాయిని చూసుకుంటారు, ఇవి ఆలోచించట్లా. 7 తరాలంటే ఎంత సంపాదించారనే కానీ 7 తరాలు ఎంత మర్యాదగా ఉన్నారు అని చూడట్లేదు. వాటి వల్లనే పెళ్ళికి వాల్యూ లేకుండా పోతుంది. మరొకటి, ఇక కోర్టు వరకు వెళ్ళే విషయాలు అన్నారు. ఎవరు తగ్గరు ఇక్కడ. అవును, ఎవరి కోరికలు, ఎవరు ఎలా ఉండాలో, ఎవరు అందరూ సంపాదించుకుంటున్నప్పుడు, ఇప్పుడు భార్య సంపాదించాలి, భర్త సంపాదించాలి అన్నప్పుడు ఒక చెయ్యి కాదన్నప్పుడు ఎవరి అంబిషన్స్, ఎవరి కోరికలు వారికి ఉంటాయి, ఎవరి ఇష్టాలు వారికి ఉంటాయి, ఎవరి ఇండివిజువాలిటీ వారికి ఉంటుంది. అలాంటప్పుడు ఎందుకు మాట వినాలి? నేను సంపాదిస్తున్నాను కదా అని ఒక చెయ్యి అయితే ఉంటుంది ఖచ్చితంగా, అది ఎవరిదైనా ఉండొచ్చు. సో వీటి వల్ల ఏమవుద్దంటే ఈగో తత్వం ఎక్కువడిపోద్ది. నేనేం తక్కువ, నేను ఎందుకు తగ్గాలి? సో నేను మంచి చేస్తున్నాను కదా, మంచి స్కూల్ చూసాను పిల్లలకి, దీంట్లో ఏముంది తక్కువ, ఎందుకు మళ్ళీ ఆ స్కూల్ చూసావు, ఆ ఫుడ్ ఎందుకు, ఇది ఎందుకు అనడానికి వీరు సంపాదిస్తున్నారు. కాబట్టి మనిషిలో ఈగో తత్వం అనేది ఏర్పడిపోద్ది. నాకేం తక్కువ ఉంది. సో ఇదే ఈగో తత్వం. దీనివల్లనే గొడవలు రావటం, ఆందోళన చెందడం, విడాకుల దాకా వెళ్ళడం. ఇంకోటి ఏంటంటే చిన్న చిన్న సమస్యలకు కూడా ఈరోజు ఓర్పు అనేది లేకపోవడం. భర్త ఏది అన్నాడు అనగానే వాళ్ళ అమ్మకు ఫోన్ చేస్తుంది, ఇచ్చేసేమ్మా అల్లుడు నాకు అవసరమే లేదు అనగానే మా అమ్మ సపోర్ట్ ఉంది. మరొకటి ఏంటంటే స్వార్థం. అత్తమామలను చూసుకోకూడదు. వాళ్ళ ఇంటికి వచ్చిన కోడల్ని రాసి రంపాన పెట్టవచ్చు. కూతురు వాళ్ళ ఇంటికి వెళ్తే, అత్తవారింటికి వెళ్తే అత్తమామను చూసుకోవద్దు. ఇది తల్లిదండ్రులు నేర్పేటువంటి విధానం. వీటి అన్నిటి వల్లనే విడాకులు రావడానికి కారణాలు. ముఖ్యంగా ఏజ్లో పెళ్లి చేసుకోవచ్చు అని అడిగారు. నాకు సంబంధించి అయితే ఒకప్పుడు బాల్య వివాహాలని ఉంటాయి. అవి చాలా మంచిది. బాల్య వివాహాలు చేసుకోవడం వలన ముఖ్యంగా వీరికి వయసు వచ్చే సమయానికి ఒక తోడనేది ఏర్పడుతుంది. బాధ్యతలు అనేది కామన్గా ఆకలైనప్పుడు మనం తినాలని ఎలా అయితే తెలుస్తుందో, మనిషికి బాధ్యతలు ఆటోమేటిక్గా తెలుస్తాయి. అది ప్రత్యేకించి నీటిలో ఉన్న చేపకి ఈత ఎవరు నేర్పారు అన్నట్టుగా మనిషికి బాధ్యత చెప్పే అవసరం లేదు. జర్నీ చేస్తూ ఉంటే పిల్లలు పుట్టిన తర్వాత ఏం చేయాలి అనేది మనకు అర్థమవుతుంది. సంపాదించుకున్నప్పుడు రూపాయి ఎలా దాచుకోవాలి ప్రతిదీ తెలుస్తూ ఉంటుంది. 2 రోజులు పోతే 3వ రోజుకి అలవాటు అయిపోతారు. ప్రత్యేకించి ఏదో నాలెడ్జ్ రావాలి, ఏదో నాగరికత పెరగాలి, ఏదో సాధించాలంటే వీళ్ళ తెలివితేటలు చిన్నప్పుడు ఉన్నటువంటి ఈ పెద్ద అయిన తర్వాత ఫ్రెండ్షిప్ వల్ల లేకపోతే పేరెంట్స్ వల్లనో వాళ్ళ ఆశలు ఎక్కువైపోతాయి. దానివలన అన్ని రకాల ఇబ్బందులు అవుతాయి. అందుకని నా సలహా ఏంటంటే బాల్య వివాహాలే మంచివి.
వారు వయసు వచ్చే టైంకి ఒక తోడు దొరుకుతుంది, భార్యను భర్తను. వారు అన్యోన్యంగా ముందుకు వెళ్ళేదానికి జీవితం అంటే ఇంక వీరితోనే ఉండాలి అనే ఒకటి కొనసాగుతుంది. బయట చూపు అనేది ఉండదు ఇక వారికి, వేరే దురాశ అది ఉండదు. ఆలోచన ఎదిగినా ఒదిగినా తగ్గినా వారిలోనే ఉంటారు, ఉమ్మడి కుటుంబంగా ఉంటారు. ఇది చాలా ప్రసిద్ధి చెందింది, ఎన్నో గ్రంథాల్లో రాశారు. అందుకోసమే పెద్దలు బాల్య వివాహాలు మంచివి అని రాశారు. ఈ రోజుల్లో అతి సంపాదన అయ్యి అతి ఆశలు అయ్యేసి మా అమ్మాయికి 100 కోట్లు కావాలి, మా అమ్మాయి ఇండివిజువల్గా సంపాదించుకోవాలి, వాడేంటి మాకు పెట్టేది, నెలకి 1,00,000 సంపాదించాలి, ఇలాంటి వాటిలో డబ్బుకి వాల్యూ పెరగడం వలన విలువలు తగ్గిపోయినాయి. అందుకని సమాజం నాకైతే ఒక ఏజ్ అని అడిగారు, ఏజ్ కాదు, అమ్మాయికి 7 సంవత్సరాల నుంచి 9 సంవత్సరాల్లోపే పెళ్ళి అయిపోవాలి, అబ్బాయికి 11 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాల్లోపే పెళ్ళి అయిపోవాలి. ఇంకా మాట్లాడితే 16 సంవత్సరాల్లోపే పెళ్ళి అయిపోతే వారి మధ్యన వేరే ఆలోచన ఉండదు, వేరే దురాశ దుఃఖం ఇలాంటివి ఏమి ఉండవు. పేరెంట్స్, పిల్లలు, భార్య, భర్తలు, కుటుంబం, జీవితం, బాధ్యత ఇవే ఉంటాయి. అప్పుడు క్రైమ్ కూడా జరగదు, వేరే చెడు వ్యసనాలకు వెళ్ళరు. ప్రపంచం కాదు, స్వసశ్యామలంగా ఉంటుంది మొత్తం కూడాను. కొన్ని దేశాల్లో అయితే విడాకుల చట్టం ఒకటి ఉంది, మన భారతదేశంలో అయితే ఇద్దరు ఒప్పుకుంటేనే విడాకులు ఇస్తారు. వేరే దేశాల్లో ఎలా ఉంటుందో తెలుసా, భర్తని భార్య వద్దనుకుంటే ఆవిడొక్కరు అప్లికేషన్ పంపిస్తే చాలు విడాకులు అయిపోతాయి. భార్య వద్దు అనుకుని భర్త అనుకుంటే విడాకులు అయిపోతాయి, ఎవరో ఒకరు అనుకున్నా కూడా విడాకులు అయిపోతాయి. అది ఇంకా ఘోరమైనటువంటి చట్టం. వీరిది కూడా వినరు, వీరి సోప కూడా వినరు. నాకు కావాలని కాళ్ళ మీద పడ్డా కూడా అవసరం లేదు, వాడు ఒప్పుకుంటేనే మళ్ళీ పెళ్లి చేసుకోవాల్సిందే, అతనే ఒప్పుకున్నా మళ్ళీ పెళ్లి చేసుకోవాల్సిందే. అక్కడ చట్టాలు అలా ఉన్నాయి. మన భారతదేశం ఇంకా కొంచెం గొప్పగా మెచ్చుకోవచ్చు. మరొకటి, ఈ మాట అడిగారు కాబట్టి ఒక చిన్న సలహా, మన కేంద్ర ప్రభుత్వాలకి కాదు, మనకి ధర్మంగా న్యాయంగా నడిచేటువంటి 4 పాదాల మీద నడిచేటువంటి ధర్మం ఏదైతే ఉందో వారికి కూడా సలహా ఏంటంటే, అసలు భారతదేశంలో విడాకుల చట్టం అనేది తీసేయాలి. ఒకసారి పెళ్ళి అయిందా సచ్చినట్టు సస్తూ బతకాలి, సచ్చేదాకా సచ్చినట్టు సచ్చేదాకా బ్రతకాలి. అయితే గురుగారు, మరి అలాంటప్పుడు ఆత్మహత్యలు హత్యలు ఎక్కువైపోతాయి. ఎక్కడ ఎందుకు అవుతాయి? ఒకే భార్య ఉంటాడు, ఒకే భర్త ఉన్నప్పుడు, వేరే వ్యసనాలు ఉన్నప్పుడే ఆత్మహత్యలు అవుతాయి నీకు. అంతే, వేరే వ్యసనాలు, వారి దగ్గర ఫోన్స్ కానీ కమ్యూనికేషన్ కానీ అంతా తీసేసి వారికి సరిపడా ఫుడ్ ఇచ్చి 3 రోజులు ఒకే రూమ్లో ఉంచండి, ప్రాణాలు పోయేటువంటి భార్యాభర్తలు కూడా సుఖంగా బయటకు వస్తారు, ఎవ్వరు చనిపోరు. ఎప్పుడైతే మైండ్లో, మనసులో, దృష్టిలో ఇంకొక ఆలోచన వచ్చిద్దో అప్పుడే విరుపక్షాల మధ్యన గొడవలు అవుతాయి. చెడు మాటలు, చెడు వ్యసనాల వల్లనే గొడవలు వస్తాయి. పెళ్ళి అయిన తర్వాత ఖచ్చితంగా గొడవ రాదు, 3వ వ్యక్తి జాయిన్ అవుతేనే గొడవలు వస్తాయి. ఇది అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. అందుకని బాల్య వివాహాలే చాలా మంచివి, దీనికి వయసు సమయం ఏం లేదు. అందుకని బాల్య వివాహాలు చేసుకోవడం మంచి జరుగుతుంది. వివాహానికి సంబంధించి చాలా వరకు తెలియని విషయాలు మాతో పంచుకున్నారు. ధన్యవాదాలు గురుగారు. For more videos like this, subscribe Big TV channel.